హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది ఫ్రెండ్స్, ముందు రోడ్డు చూడండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారా, రోడ్డు పక్కనే సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, దాంతోపాటు గ్రీనరీ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ప్రాంతం వచ్చి E6 రోడ్డుకు సంబంధించి పని అయితే జరుగుతుంది అన్నమాట. మీరు చూడండి, ఇవ్వండి, మనం E6 రోడ్లో N9 జంక్షన్ దాటిన తర్వాత నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇది సైక్లింగ్ కోసం అన్నమాట. చూడండి, ఇది సైక్లింగ్ కోసం రోడ్డు పక్కనే నిర్మాణం అయితే చేస్తున్నారు అన్నమాట. సైక్లింగ్ కోసం చేస్తున్నారు. ఇది మీకు చూపిస్తాను మొత్తం క్లియర్గా ఎలా చేశారు ఏంటి అనేది కూడా క్లియర్ చేస్తాను. మనకి అమరావతిలో ఇవన్నీ అండర్ గ్రౌండ్ వాటరు, పైప్ లైన్స్, అలా ఇదంతా ఇటు చిన్న బఫర్ జోన్ లాగా వదిలారు. గ్రీన్ టైప్లో రోడ్డుకి సైక్లింగ్ ట్రాక్కి మధ్యలో. ఇది మోడల్ సైక్లింగ్ ట్రాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనం గతంలో కూడా ఒక మోడల్ సైకిల్ ట్రాక్ అనేది నిర్మాణం చూసాం కదా, దానికి డివైడర్స్ అనేది నిర్మాణం చేయలేదు. దీనికి డివైడర్స్ కూడా నిర్మాణం చేశారు. ఇదంతా ఇప్పుడు నేను చూపించేదంతా కూడా సైక్లింగ్ ట్రాక్ అనమాట. అంటే మీకు సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్ కూడా ఓపెన్ అయిపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. మరో రోడ్డు ఓపెన్ అయిపోతుంది అని చెప్పాం కదా, అదే E6 రోడ్డు. ఆ E6 రోడ్డు ఒక పక్క అంటే N9 జంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది E6 రోడ్డు అనేది. ఆ E6 రోడ్డు దగ్గర మోడల్గా వేశారు. అంటే సీఎం గారికి చూపించిన తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఇదిగోండి, అటు సైడ్ నుంచి చూసారు కదా, ఇటు సైడ్ నుంచి. ఇప్పుడు దాకా మనం సైక్లింగ్ ట్రాక్ అనేది చూసాము. ఇప్పుడు మీకు వాకింగ్ ట్రాక్, ఇదిగోండి, ఇసుకతో వేసారు వాకింగ్ ట్రాక్. ఇదిగోండి, ఇసుకతో వాకింగ్ ట్రాక్ అనేది వేసారు. అంటే దీని మీద ఇంకా వేస్తారు లేయర్స్. ముందు నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. సుమారు మనకి ఇది వచ్చి ఒక 100 మీటర్ల లోపు ఉంటుంది. ఇదిగోండి, లెంత్ చూసారా ఎంత ఉందో. ఇదిగోండి, అది రోడ్డు. ఆ రోడ్డు నుంచి తర్వాత సైకిల్ ట్రాక్, తర్వాత రెడ్ కలర్లో సాయిల్గా ఉంది కదా, అది ఏంటనేది కూడా నేను చూపిస్తాను మీకు. ముందు ఇది ఏంటనేది మీకు నేను చూపిస్తున్నాను. ఇది సైకిల్ ట్రాక్, ఇది వాకింగ్ ట్రాక్. ఇది ఇసుకతో ఉన్నది వాకింగ్ ట్రాక్ అనమాట. అది ఇసుకతో ఉన్నది వాకింగ్ ట్రాక్. ఆ మెటల్తో వేసారు చూసారా, అది సైక్లింగ్ ట్రాక్ అనమాట. ఇట్లా 3300 కిలోమీటర్ల మేర మనకి రాజధాని ప్రాంతం మొత్తం కూడా మొత్తం గ్రీనరీతో సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ అనేది నిర్మాణం చేయడానికి ప్రపోజల్స్ పెట్టారు అన్నమాట. ఇది వాకింగ్ ట్రాక్. ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చింది వాకింగ్ ట్రాక్. ఇప్పుడు ఈ గ్రీన్ సాయిల్లో పెట్టింది ఏంది కదా మీకు డౌట్, అదేమో వాకింగ్ ట్రాక్, ఇదేమో అది సైక్లింగ్ ట్రాక్, ఇది వాకింగ్ ట్రాక్. ఇది మధ్యలో రెడ్ సాయిల్గా పెట్టారు. ఏంటనే కదా మీ డౌట్. ఇది వచ్చి గ్రీనరీ కోసం అనమాట. మనకి రోడ్డుకి ఇరువైపులా గ్రీనరీ వస్తుంది కదా, చెట్లు వస్తాయి. మీరు ఆల్రెడీ మన సీడ్ యాక్సెస్ రోడ్డుకి చూసుకుంటే అక్కడ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మధ్యలో 2 రకాలుగా చెట్లు ఉంటాయి, 2 లేయర్స్గా. మధ్యలో 2 చెట్లకి మధ్యలో ఒక ట్రాక్ వస్తుంది, సైక్లింగ్ ట్రాక్ అనేది వస్తుంది. అలాగే 2 చెట్లకు మధ్యలో వాకింగ్ ట్రాక్ అనేది వస్తుంది అనమాట. అట్లా నిర్మాణం అయితే చేశారు. దానికి సంబంధించి మోడల్గా అయితే ఇది నిర్మాణం చేశారు అనమాట. అంటే ఫైనలైజ్ ఏం కాదు, సీఎం గారికి చూపించాలి కదా. చూపించిన తర్వాత నిర్మాణం అయితే పూర్తి చేస్తారు అన్నమాట. మొత్తం ఇంకా రాజధాని పరిధిలో ఉన్న అన్ని రోడ్లకు, ఈ నుంచి స్టార్ట్ అయ్యే రోడ్లకు, ఎన్ నుంచి స్టార్ట్ అయ్యే రోడ్లకు, అలాగే మనకి లేఅవుట్స్లో స్టార్ట్ అయ్యే రోడ్లు కానీ మొత్తం అన్ని రోడ్లు కలిపి
3300 కిలోమీటర్లు వస్తుందట. అది ఎగ్జాక్ట్గా చెప్తున్నారు. ఆ కిలోమీటర్లున్నర ఇలాగే మనకి ఇప్పుడు ఎట్లయితే మనం చూస్తున్నామో సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ కోసం ఇలా ట్రాక్లుగా ఉంటాయి అన్నమాట. దానికే డివైడర్లు ఉంటాయి. డివైడర్లతో పాటు ఇలా లేయర్స్గా వేసుకుంటూ వస్తారన్నమాట. ఇది మోడల్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫైనలైజ్ చేసిన తర్వాత దీని మీద ఏంటంటే ఏ రకమైన టైల్స్ వాడతారు, ఎలా ఉంటుంది, వాకింగ్కి ఒక స్పెషల్గా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాకింగ్ చేసే వాళ్ళకి కింద కాళ్ళు కానీ అనేవి సున్నితంగా ఉండాలి, సాయిల్ అనేది సున్నితంగా ఉండాలి, నడవడానికి కానీ అది కానీ హార్డ్గా ఉంటే నడవలేని పరిస్థితి. అది వాకింగ్ ట్రాక్ అవ్వదప్పుడు రోడ్లో అయిపోతుంది. అందుకని వాకింగ్ ట్రాక్కి సపరేట్గా ఏ లేయర్ వేయాలి ఏంటి అనేది ఫైనలైజ్ చేస్తారు, అది వేస్తారనమాట. ఇలా సైక్లింగ్ ట్రాక్ వచ్చి మనకి సైకిల్ అనేది మూవింగ్ చాలా ఫాస్ట్గా ఉండటం కోసము, అలాగే తొక్కే కొన్ని ఇంకొంచెం ఎక్కువగా తొక్కాలనిపించేలాగా సైక్లింగ్ ట్రాక్ని ఫైనలైజ్ చేస్తారు. అంటే మామూలు రోడ్డు మీద వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా, అలా వెహికల్స్ మూవ్ అవడానికి సపరేట్ లేయర్స్ తారు ఎలా వేస్తారో అలాగే సేమ్ మన హైవేలు చూస్తే తారు డిఫరెంట్గా ఉంటుంది, మామూలుగా గ్రామ స్థాయి చూస్తే తారు అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అట్లాగే ఎలా డిఫరెంట్గా ఉంటుందో అలాగే సైకిల్ ట్రాక్కి అలాగే వాకింగ్ ట్రాక్కి కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అలాగే దానికోసం ముందైతే రెడీ అయితే చేశారు, ట్రాక్స్ రెడీ చేశారు, మోడల్గా వేయడానికి ట్రాక్స్ అనేవి రెడీ చేశారు. ఆ ట్రాక్స్ రెడీ చేశారు కాబట్టి దీనిపైన అంటే కలర్స్ కూడా ఇంపార్టెంటే మనకి. రోడ్డు మీద కలర్స్ అనేవి టైల్స్ ఏ కలర్స్లో ఉండాలి, అలాగే వాకింగ్ ట్రాక్ ఏ కలర్లో ఉండాలి. మనం చూసుకుంటే ఎమ్మెల్యే కోర్స్ చూసాం కదా చాలాసార్లు మనం, అక్కడ గ్రీన్ కలర్, బ్లూ కలర్ అలా ఒక లేయర్ లాగా దాని చుట్టూ వేసారు చూసారా. అది అందం కోసమే కాదు, దాని మీద వాకింగ్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. అది మెత్తగా ఉంటుంది, కొంచెం కాలు మనం దానిపైన పెట్టంగానే లెగ్ పెట్టంగానే స్మూత్గా ఉంటుంది, అది హార్డ్గా ఉంటుంది అనమాట. అలాగా వాకింగ్ ట్రాక్కి అలాగా కలర్స్ సెలక్షన్, దాంతోపాటు ఆ సాయిల్ లాంటిది, ఆ మెటీరియల్ లాంటిది దానిపైన ఫైనలైజ్ చేయాలి. దాంతోపాటు సైకిల్ ట్రాక్ కూడా మనకి ఏ మెటల్ వాడాలి, అంతేకాకుండా ఏ రకమైన మెటీరియల్తో తీసుకొచ్చి పోస్తారు అనేది నేను ఒక వీడియో తర్వాత మళ్ళీ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే ట్రాక్స్ అయితే సిద్ధం చేశారు. మనం ఆల్రెడీ M6 దగ్గర ఒక ట్రాక్ వేశారు, సిమెంటు దాంతో వేశారు ట్రాక్. అది కాకుండా ఇక్కడ ఒక మోడల్ ట్రాక్ కూడా వేశారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్డు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధం అవబోతా ఉంది. అందుకని ఇదిగోండి సచివాలయం బ్యాక్ సైడే ఉన్నాం మనం. ఇదిగోండి ఇది E6 రోడ్డు ఓపెన్ చేయడానికి సిద్ధం కాబోతా ఉంది. ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఓపెన్ చేయడానికి సిద్ధం కాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజధానిలో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనేవి ఇవ్వడానికి సిద్ధం చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. జడ్జీలకు సంబంధించిన అపార్ట్మెంట్ బంగాళా ఉన్నాయి, అవి సిద్ధం అవుతున్నా ఉన్నాయి. మంత్రులకు సంబంధించిన బంగాళా సిద్ధం అవుతుంది. ఇదంతా ఈ రోడ్డు అంతా కూడా కోర్ క్యాపిటల్ మధ్యలోంచి వెళ్తుంది. అంటే మన రాజధానిలోకి సీడ్ యాక్సిస్ రోడ్లోంచి వచ్చిన ఈ కోర్ క్యాపిటల్లోకి ఎక్కువగా యూజ్ అయ్యే రోడ్డు కూడా ఇదే కాబట్టి దీనికి ముందుగా ఈ సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ అయితే ఫినిష్ చేయాలని భావిస్తా ఉన్నారు. దాన్ని మొత్తం ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ రాజధానిలో ఉన్న అన్ని రోడ్లకు, లేఅవుట్స్ రోడ్స్ కానీ, ఆర్టీఎల్, సబ్ ఆర్టీఎల్, మెయిన్ రోడ్స్ అన్నిటికీ కూడా ఇలాగే సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ తో పాటు గ్రీనరీకి సంబంధించిన చెట్లు కూడా నాటే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం E6 రోడ్డు పక్కన అయితే ట్రాక్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా సజెషన్స్ అవి కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి. అట్లాంటప్పుడు మీరు ఎక్కువ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటే నేను ఖచ్చితంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు మిత్రులారా. జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.